నమస్తే, నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు ఈ వీడియోలో మనం చెప్పుకుంటున్న అంశం ఏంటంటే, మన రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ చేస్తున్న నిర్వహణ గురించి చెప్పుకోవాలి. ముఖ్యంగా రాత్రి తాడిపర్తిలో చేసినటువంటి తాడిపర్తి మాజీ డిఎస్పి చైతన్య గారి దమనకాండను చెప్పుకోవాలంటే, అతను ఎంత ప్రమాదకర వ్యక్తిగా తయారయ్యాడో, తను ఒక పోలీస్ ఆఫీసరు, నేను ఒక డిఎస్పి స్థాయిలో ఉన్నానటువంటి స్థాయినే మర్చిపోవడం జరిగింది. రాజంపేట డిఎస్పీగా ఉన్నటువంటి చైతన్య దాదాపు 2.5 సంవత్సరం పాటు ఇంతకుముందు తాడిపర్తిలో డిఎస్పీగా ఉండటం జరిగింది. తాడిపర్తి డిఎస్పీగా ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారిని, వాళ్ళ అనుచరుల్ని విపరీతంగా వేధించడం, కేతిరెడ్డి పెద్దారెడ్డి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి యొక్క అడుగులకు ముడుగులెత్తుతూ అతను చెప్పిందే వేదం అన్నట్లుగా, అతను చెప్పిందే శాసనం చట్టం అన్నట్లుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని, నాయకుల్ని వేధించడం జరిగింది. అతను వేధింపులకి హద్దే లేకుండా పోయింది. ఈ వేధింపుల కారణంగానే దాదాపు అతని మీద 23 ప్రైవేట్ కేసులు వేయడం జరిగింది. అతను ఒక డిఎస్పీ లాగా కాకుండా, నేను ఒక పోలీస్ ఆఫీసర్ని మర్చిపోయి ఒక బజారు రౌడీలాగా ప్రవర్తిస్తున్నాడు. తదనంతర కాలంలో అతని రాజంపేటకు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. తర్వాత ఈ ఎలక్షన్ 13వ తేదీ ఎలక్షన్ పోలింగ్ అయిపోయిన తర్వాత తాడిపత్రిలో జరిగిన అల్లర్లు సంఘటనల వల్ల, ఇవన్నీ కూడా పోలీసుల ప్రేరేపిత ఘర్షణలు. ఈ ఘర్షణ వల్ల హఠాత్తుగా మంగళవారం అర్ధరాత్రి, బుధవారం తెల్లవారుజామున డిఎస్పీ చైతన్య తమ మంది మార్బలంతో దాదాపు ఉదయం 2 గంటలకి జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటి మీద దాడి చేయడం జరిగింది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి దగ్గర ఉన్నటువంటి సీసీ కెమెరాలని ధ్వంసం చేసి, కొన్ని సీసీ కెమెరాల మీద బట్టలను కప్పి కనబడకుండా చేసి, వాళ్ళు బాగా గాఢ నిద్రలో ఉన్నటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి యొక్క ఇళ్లలో పడుకున్నటువంటి అనుచరుని, చుట్టుపక్కల ఇళ్లలో ఉన్నటువంటి కార్యకర్తల్ని, అంటే జేసీ ప్రభాకర్ రెడ్డి చుట్టుపక్కల ఉన్నటువంటి ఇళ్లలో అందరినీ, వాళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళ దగ్గర పనిచేసే సిబ్బంది కావచ్చు, వాళ్ళు ఎవరు వాళ్ళ వీళ్ళు అనేది చూడకుండా విచక్షణ రహితంగా దాడి చేసి కొట్టి వాళ్ళనందరినీ లారీలో ఎక్కించి తీసుకెళ్ళి ఎక్కడో వాళ్ళని దాచడం జరిగింది. ఇంతవరకు వాళ్ళ పూర్తి యొక్క అడ్రస్లు కూడా తెలియదు. అదేవిధంగా కిరణ్ అనే దివ్యాంగుడిని, కిరణ్ అనే అతను జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లో కంప్యూటర్ ఆపరేటర్గా వాళ్ళ ఆఫీసులో పనిచేస్తున్నాడు. అతను నేను దివ్యాంగుని, నాకేం తెలీదు, ఈ దాడులతో నాకు సంబంధం లేదని చెప్పినప్పటికీ కూడా విచక్షణారహితంగా అతని మీద కర్రతో బాధటం జరిగింది. దానివల్ల అతను స్పృహ కోల్పోయి విపరీతమైన బ్లీడింగ్ జరగటం వలన అతని పరిస్థితి విషమించింది. అతను తాడిపత్రి హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. అదేవిధంగా అనేక మంది కార్యకర్తలు విచక్షణ రహితంగా దాడి చేసి ఈ విధంగా తన యొక్క దౌర్జన్యకాండను నిరూపించడం జరిగింది. అదే తన దమనకాండని చూపించడం జరిగింది. అసలు ఈ డిఎస్పీ చైతన్య అతను ఒక 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 కుర్రవాడు. అతను ఒక జాబ్ని సమర్థవంతంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకునేదే కాకుండా, అతను ఎందుకు ఈ విధంగా ప్రవర్తించాడు, అతను కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇచ్చేటటువంటి డబ్బులకి ఆశపడి కక్కుర్తిపడి ఒక పార్టీకి అనుకూలంగా ఒక వీధి రౌడీలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు, అసలు రాజంపేటలో ఉండేటువంటి డిఎస్పీ తాడిపర్తికి ఎందుకు వచ్చాడు, ఆ డిఎస్పీని తాడిపర్తికి ఎందుకు పొమ్మన్నారు, ఒకవేళ అదనపు బలగాలను పొమ్మంటే ఈ ఘర్షణ జరగకుండా నివారించడానికి పొమ్మంటారు, కానీ వీళ్ళు వెళ్ళి లేని ఘర్షణని అక్కడ క్రియేట్ చేసి ఒక పార్టీ కార్యకర్తల మీద దాడి చేయటం అనేది చాలా గర్వించదగ్గ విషయం. ఇటువంటి వాళ్ళు డిఎస్పీగా ఉండటానికి అనర్హులు. ఇమీడియట్లీగా అతన్ని సస్పెండ్ చేసి సర్వీస్ నుంచి రిమూవ్ చేయాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. అసలు సర్వీస్లో ఉండటానికి అనర్హుడు. కాబట్టి ఈ ఎస్పీ గారికి అనంతపురం ఎస్పీ, అన్నమయ్య జిల్లా ఎస్పీ మరియు ఆ అనంతపురం రేంజ్ డిఐజీకి వీళ్ళకి తెలియకుండా అతన్ని డిఎస్పీని ఎవరు తాడిపత్రికి పంపించారు, అసలు తాడిపత్రికి ఘర్షణలను నివారించమని 144 సెక్షన్ పెట్టి ఈ సిబ్బందిని పంపించేది వాళ్ళని శాంతియుతను నెలకొల్పమని. కానీ వీళ్ళు అర్ధరాత్రి తెల్లవారుజామున పోయి దాడి చేయాల్సినంత అవసరం ఏముంది? 2 గంటలకు వాళ్ళ ఇళ్ల మీద పడి విచక్షణారహితంగా దాడులు చేయాల్సిన అవసరం ఏముంది? ఇది ఏమని అర్థం చేసుకోవాలి దీన్ని? సమాజంలో ఇటువంటి పోకడలు ఏ పరిస్థితికి దారితీస్తాయి? ఒక పోలీస్ దాదాపు సామాన్యమైన పోస్ట్ కూడా కాదు, ఒక డిఎస్పీ స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి అటువంటి విధానాన్ని అవలంబించడం వల్ల సమాజం ఏమని అర్థం చేసుకుంటుంది?
కాబట్టి ఈ అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్ అతన్ని తాడిపత్రికి ఎవరు రమ్మన్నారు నాకు తెలియదని చెప్పారు. అంటే ఒకటి ఎస్పీకి తెలియకుండా ఒక డిఎస్పీ ర్యాంక్ అటువంటి అధికారి ఒక 100 మందిని పోలీసులను వెంటేసుకుని తాడిపత్రి వెళ్ళాడు, రాజంపేట నుంచి తాడిపత్రి పోయాడంటే అతనికి ఎంత గుండె ధైర్యమన్నా ఉండాలి. మీ ఆదేశాలు లేకుండా అతను ఏ బలుపుతో ఎంత ధైర్యంతో అక్కడికి వెళ్ళగలుగుతాడు, ఏ అండతో వెళ్ళగలుగుతాడు, అది బయటికి రావాలి. కాబట్టి దీని మీద గవర్నర్ గారు కానీ ఎలక్షన్ కమిషన్ కానీ చాలా సీరియస్ యాక్షన్ తీసుకొని పరిశీలన చేసి వాళ్ళ మటుకు ఏం చేస్తారు, ఒక ఒక చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తి డీజీపీ వీళ్ళే చేతులు ముడుచుకొని కూర్చుంది. నిన్న పల్నాడులో కావచ్చు, తర్వాత అనేక ప్రాంతాల్లో కావచ్చు, రాయలసీమలో తాడిపత్రిలో కావచ్చు, చిత్తూరు జిల్లాలో కావచ్చు. చిత్తూరు జిల్లాలో ఎమ్మెల్యే అభ్యర్థినే చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని మీద దాడి చేయడం మనం చూసాం. కేవలం అతన్ని దాదాపు మర్డర్ చేయాలనే ఉద్దేశంతో అక్కడికి వచ్చారు, కానీ ఏదో ఆ సందర్భంలో అతన్ని దాడి చేసి వదిలేశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతను హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ విధంగా ఎటువంటి పోగడలకు దారి చేస్తుంది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇటువంటి గలభాలకి వాటికి కారణం ఏంటి? దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎందుకు చర్యలు తీసుకోకుండా నిరోధించలేకపోతున్నారు? అందుకనే ఎలక్షన్ కమిషన్ కూడా సిఎస్కి, డీజీపీ గారికి, ఇంటెలిజెన్స్ డీజీకి ముగ్గురిని కూడా దాదాపు సమన్లు ఇచ్చి ఢిల్లీకి రమ్మని పిలవటం జరిగింది. కాబట్టి ఇటువంటి చర్యలను ఎవరు హర్షించకూడదు. ప్రజలు కూడా దీని మీద మంచి చెడులు బేరీజు వేసుకొని ఇటువంటి వాళ్ళకి మద్దతు పలకకుండా తగు విధానంలో మనం కూడా వాళ్ళకు బుద్ధి చెప్పాలని తెలియజేసుకుంటున్నాను. ఇమీడియట్లీగా ఈ డిఎస్పీ శ్రీ చైతన్య గారిని సర్వీస్ నుంచి రిమూవ్ చేసి అతనికి కఠినంగా అతన్ని శిక్షించాలని కోరుతున్నారు ప్రజలు. ఎందుకంటే ఈ చైతన్య అనే అతను దాదాపు ఇంతకుముందు 2.5 సంవత్సరం తాడిపత్రిలో ఉన్నప్పుడు కూడా మనం చూసాం. పేపర్లో లేని రోజంటూ లేదు. అంటే వైసీపీ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కొట్టినా తెలుగుదేశం మీద వాళ్ళే కేసు, తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళ మీద గలబా చేసినా కూడా తెలుగుదేశం మీదనే కేసు, బైండ్ ఓవర్ల కేసు, రకరకాల వాళ్ళని హింసకు గురి చేశారు. అందువల్ల వాళ్ళు కొన్ని 23 ప్రైవేట్ కేసులు ఇతని మీద కోర్టులో వేయడం జరిగింది. ఒక డిఎస్పీ స్థాయి అధికారి మీద 23 ప్రైవేట్ కేసులు వేశారంటే ఆ డిఎస్పీ యొక్క క్యారెక్టర్ ఏంటి, అతని యొక్క గుణగణాలు ఏంటి? చాలా తీవ్రమైన నేర స్వభావం కలిగినటువంటి ఒక వ్యక్తి డిఎస్పీ ఎలా అయ్యాడు అనేది కూడా మనం తెలుసుకోవాలి. కాబట్టి అటువంటి వ్యక్తిని ఆ డిఎస్పీ పోస్టులో ఉంచడం చాలా దౌర్భాగ్యం. అతను ఉంచినా కూడా మనం నేరం చేసినట్టే. కాబట్టి వీలైనంత త్వరగా చర్య తీసుకుని అతని డిఎస్పీ పోస్ట్ నుంచి డిజాల్వ్ చేయాల్సిందిగా, రిమూవ్ చేయాల్సిందిగా ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా త్వరగా ఇకనైనా ఎటువంటి గలభాలు జరగకుండా శాంతి భద్రతలను అరికట్టవలసిందిగా రాష్ట్ర డీజీపీ గారిని, పోలీసు వారిని కోరుతున్నాను. ధన్యవాదాలు.